హాయ్ హలో నమస్తే అందరికి. నేను మీ డీజీ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్నాం 2 స్టేర్లు అండి, 1 BHK G+1. ఇది 2 స్టేర్ల బిల్డింగ్ అండి. ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఇలా మొత్తం మనకి ఇలా టైల్స్ తో ఇవ్వడం జరిగింది. మొత్తం టైల్స్. ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి ఇది సింహద్వారం మనకి టేక్ ఇవ్వడం జరిగింది. ఇదంతా టేక్ గుమ్మం, టేక్ డోరు. లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇలా వచ్చేసరికి మనకి స్పేసియస్ గా హాల్ ఇవ్వడం జరిగింది. మొత్తం స్పేసియస్ గా మీకు పీస్ఫుల్ గా హాల్ ఉంది. ఇది మొత్తం హాల్ ఏరియా. సింగిల్ బెడ్రూమ్ కి అయితే బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇలా ఉండిద్దండి. ఇలా వచ్చింది, రండి చూద్దాం. మనకి వెంటిలేషన్ అయితే ఫ్రీ వెంటిలేషన్, గాలి బాగా వస్తుంది ఓపెన్ ఫ్లాట్లు బయట. ప్లస్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. కామన్ బాత్రూమ్ అయితే మనకి సందులో నుంచి ఇవ్వడం జరిగింది. ఈ డోర్ నుంచి మనకు కామన్ బాత్రూమ్ వెళ్తుంది. బయట వచ్చి బాత్రూమ్ ఇలా ఎంట్రన్స్ బాత్రూమ్ ఏరియా ఇలా ఉండిద్ది. మొత్తం ఎటు చూసినా టైల్స్ తో మంచి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది. మనకి ఇది వచ్చేసరికి బాల్కనీ ఏరియా. ఇదేమో వాషింగ్ ఏరియా అంటూ టైల్స్ కూడా ఇచ్చేసారు. ఇది సింహద్వారం అండి. సింహద్వారం టేక్. చూసుకుంటే మనకి మొత్తం టేకే, సేమ్ కింద ఎలా ఉందో అలా టేక్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియా ఇలా ఇచ్చారు. సేమ్ హాల్ ఏరియా కూడా సేమ్ కింద ఎలా ఉందో అలా స్పేసియస్ గా ఇవ్వడం జరిగింది. స్పేసియస్ గా బాల్కనీ ఏరియా కూడా ఇచ్చారు మనకి చూడడానికి. ఎటు చూసిన వెలుతురు అనేది బాగా వస్తుంది. చూడండి, ఈ స్లాబ్ కూడా ఎలివేషన్ డిజైన్ ఇలా నీట్ గా ఇచ్చేసారు. లైటింగ్ కూడా పెట్టారు. 2 స్టేర్లు ఉండడం వల్ల మన కెపాసిటీ కూడా సరిపోయేలాగా మనకు అనేది ట్యాంక్ ఇవ్వడం జరిగింది. అది సిమెంట్ ట్యాంకు 2500 లీటర్లు ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే సిమెంట్ ట్యాంక్ చూసారా, ఉందాగా కట్టడం జరిగింది. పైన వచ్చేసరికి మనకు వాతావరణం ఇలా ఉండిద్దండి. మీరు చుట్టుపక్కల వాతావరణం చూసారు కదా, చుట్టూ పొలాలు, మధ్యలో ఇల్లులు. ఫ్రెష్ ఎయిర్ అండి. ఈ ఫ్రెష్ ఎయిర్, ఏ పొల్యూషన్ ఉండదు. మంచిగా మీకు ఆరోగ్యానికి కూడా ఉత్సాహకరంగా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ అండి, 1 BHK G+1. దీని బడ్జెట్ వచ్చేసరికి మనకి 38 చెప్తున్నారు. స్ట్రైట్లీ నెగోషియబుల్.